మా ఫ్యామిలీ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస రామకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే అద్వైత్ వాళ్ళ స్కూల్ ఈవెంట్ ఇది. వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్స్. మా బాబు కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకోసమని ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మా బాబుది. మేమైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉండే అనమాట. అంటే వాడిని స్టేజ్ పైన చూడాలని, అసలు ఎలా పర్ఫామ్ చేస్తాడా అనేసి అనుకున్నాము. మా ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక గర్ల్ అనమాట. క్లాసికల్ డ్యాన్స్ అండి, చాలా బాగా చేసింది పాప. స్కూల్కి ఒక ఇద్దరు సిస్టర్స్ని అయితే ఇన్వైట్ చేశారండి ప్రోగ్రామ్కి. వాళ్ళలో ఒక సిస్టర్ అయితే సాంగ్ పాడుతూ గిటార్ ప్లే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. సో మా బాబు వాళ్ళ స్కూల్లో ఏంటంటే యూకేజీ వరకే ఉంటుందన్నమాట, ఫస్ట్ క్లాస్ ఉండదు. ఇంతమంది పిల్లలకి ట్రైన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. టీచర్స్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత బాగా ట్రైన్ చేసినందుకు వీళ్ళని. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి మా బాబు అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఫ్రంట్లో రైట్ సైడ్ ఉంది మా బాబు. బాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పేరెంట్స్కి కూడా గేమ్స్ అయితే చాలా పెట్టారండి. అందులో కపుల్ గేమ్స్ అని, లేడీస్ గేమ్స్ వేరే సెపరేట్గా, జెంట్స్కి సెపరేట్గా గేమ్స్ ఇలా చాలా కండక్ట్ చేశారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా స్పోర్టివ్గా, ఎటువంటి మొహమాటం లేకుండా హ్యాపీగా వాళ్ళు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేశారు.
for cup, okay? Head, knee, toe, head, teeth, eyes, cup. Yeah, who didn't get the cup? We can go down. Round of applause for them. People with the cup can stay back. పిల్లల్ని సెపరేట్గా ఉంచారండి, లేకపోతే పేరెంట్స్ని చూస్తే మళ్ళీ వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారని. ఎందుకంటే ఇందులో డే కేర్ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. అందుకోసమని వీళ్ళకి సెపరేట్గా ఒక హాల్ లాగా అందులో ఉంచారనమాట. మాకు కనిపించకుండా ఇలా కవర్ కూడా చేశారు. పక్కనే ప్రోగ్రామ్ కూడా అవుతుందన్నమాట. క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ కాబట్టి క్రీస్తు ఎలా పుట్టాడు అనే దాన్ని ఒక స్కిట్ రూపంలో అయితే చూపించారు పిల్లలతో మనకి చేపించి. చాలా బాగా అనిపించింది. టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి. కింగ్ గెటప్లో చిన్న చిన్న పిల్లలు ఫార్మర్ గెటప్స్లో చాలా ముద్దు ముద్దుగా ఉన్నారనమాట చూడటానికి. Appeared to Mary. Mary was frightened. The angel said, "Peace be with you, Mary. God is pleased with you. You are the chosen one by God. You will give birth to a baby. You must call him Jesus. He will be the Savior of the world. He will be the King of Kings." Mary says, "How can this be possible? I'm not even married. How can I have the baby?" Angel Gabriel says, "God's power will come on you, and you will be filled by the Holy Spirit, and you will have the baby." Mary replies, "Behold, the handmaid of God. Let your word be done on me." The angel disappears. They reached Bethlehem. They found it very difficult to find a place to stay because all the inns were full, since many people came to register their names in the census. Mary and Joseph knocked the door of the first inn they found. The first innkeeper says, "Go away, go away, no rooms, go to the next inn." Mary is fully tired and if Joseph knocks the next inn. The second innkeeper shouts at them and sends them away saying, "No rooms, all are full." When Joseph and Mary knocks the next inn, the innkeeper, being a kind person, took pity on them and says, "I have no rooms in my inn. All my rooms are full. But you can stay in the stable where I keep my animals." Joseph takes Mary to the stable. During the night, Mary gave birth to Jesus. She wrapped him in the swaddling cloths and laid him on the manger. A very bright great star shone over the manger, and they were all covered with light. ఏంజిల్స్ లాగా చాలా బాగున్నారు కదా పిల్లలు చూడటానికి క్యూట్గా. స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి తీసుకొచ్చారండి. ఇదే లాస్ట్ స్కిట్ అనమాట. ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది ఈ స్కిట్ తోటి. ఇంకా లాస్ట్లో మంచిగా శాంటా క్లాస్ వచ్చేసి పిల్లలకి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ డాన్స్ చేస్తూ అయితే ఎండ్ చేశారు దీంతో.
ప్రోగ్రామ్ మాత్రం చాలా హ్యాపీగా ఎండ్ అయిందండి. టైం 1 అలా అవుతుందండి. ఇంకా ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. అందరం హ్యాపీగా లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ పేరెంట్స్తో ఇంకా మేడంకి కంగ్రాచులేట్ చేసాము ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ ఈ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ చిన్న చిన్న పిల్లల పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.